హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చేతు జోన్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పేటిఎం క్యాష్ గివ్ అవే కాంటెస్ట్ నడుస్తుంది. సో మీరు చేయాల్సింది ఏం లేదు, ఈరోజు మ్యాచ్లో అంటే ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్లో ఎవరు విన్ అవుతారో మీ ప్రెడిక్షన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్తో పాటు మీ ఇన్స్టా ఐడి కానీ లేకపోతే మీ వాట్సాప్ నెంబర్ కానీ పింక్ చేయండి. సో మీరు విన్ కాగానే నేనే మీ ఇన్స్టా ఐడికి కానీ వాట్సాప్ నెంబర్ కానీ మెసేజ్ చేసి ఆ క్యాష్ని మీ పేటిఎం అకౌంట్లో వేయడం జరుగుతుంది. మ్యాచ్ నెంబర్ 51 ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. వీళ్ళిద్దరు కూడా ఈరోజు మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్కి. ఇప్పుడు మైనస్ నెట్ రన్ రేట్తో ఉంది ముంబై ఇండియన్స్. ఒకవేళ కనుక వీళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే కేకేఆర్ నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోవాలి, అలాగే ముంబై ఇండియన్స్ వరుస 2 మ్యాచ్లు గెలిచి ప్లస్ నెట్ రన్ రేట్ తోటి వీళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బట్ చాలా కష్టపడాలి ముంబై ఇండియన్స్. ఇప్పుడు ఎవ్రీ మ్యాచ్ కూడా హై స్కోర్ చేయాలి, తక్కువ స్కోర్స్కే అవతల ఆపోనెంట్ని ఓడిపించేటట్టు చేస్తే వీళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఒకసారి మనం గ్రౌండ్ రిపోర్ట్స్కి వెళ్ళిపోదాం. పిచ్ రిపోర్ట్కి వెళ్ళిపోతే ఈ మ్యాచ్ షార్జాలో జరగబోతుంది. దీంట్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి 226 రన్స్, అలాగే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 112 రన్స్ అనమాట. లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ ఈ గ్రౌండ్లో కొట్టిన స్కోర్ 164 రన్స్ కొట్టింది. సో మన షార్జా గ్రౌండ్ గురించి చూసుకుంటే లేటెస్ట్గా అంటే ఈ ఫేజ్ 2లో ఎవ్రీ టైం ఆ గ్రౌండ్లో హైయెస్ట్ స్కోర్ చాలా 180, 160 అలా వస్తుండేది. బట్ ఈసారి ఏమైందంటే పిచ్ చాలా చేంజ్ అయిపోయింది. ఈసారి చాలా లో స్కోర్స్, మన సన్ రైజర్స్ మ్యాచ్ కానీ ఈ మ్యాచెస్ కానీ అన్నీ కూడా చాలా లో స్కోర్స్ నమోదవుతున్నాయి షార్జా గ్రౌండ్లో. అది చాలా తక్కువ డైమెన్షన్స్ ఉన్న గ్రౌండ్. బట్ ఏమవుతుందంటే ఆ పిచ్ వల్ల బ్యాట్ మీదకి సరిగ్గా బాల్ రావట్లేదు, చాలా స్లోగా ఉంది. ఎవ్రీ మ్యాచ్ అయిపోయిన తర్వాత కెప్టెన్స్ కానీ ప్లేయర్స్ కానీ అదే చెప్తున్నారు, పిచ్ చాలా స్లో ఉంది, ఆడలేకపోతున్నామని. సో చూడాలి మనం ఈ మ్యాచ్ ఎంత స్కోర్ చేస్తారు. ఇద్దరు కూడా మంచి టీమ్సే, మంచి బ్యాటింగ్ స్టెమినా ఉన్నది. ప్లస్ గ్రౌండ్ డైమెన్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. లైక్ పోలార్డ్ కానీ హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ, రోహిత్ శర్మ హార్డ్ హీటర్స్ ఉన్నారు. వీళ్ళు కనుక ఆ గ్రౌండ్లో మంచిగా సెటిల్ అవుతే మాత్రం హై స్కోర్ చూసే అవకాశాలు ఉంది ఈ మ్యాచ్లో. నెక్స్ట్ మనం హెడ్ టు హెడ్ చూసుకుంటే 24 మ్యాచెస్ ఆడితే ముంబై ఇండియన్స్ 12 టైమ్స్ విన్ అయింది, రాజస్థాన్ రాయల్స్ 11 టైమ్స్ విన్ అయింది. వీళ్ళిద్దరు రికార్డ్ చూసుకుంటే కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఏం లేదు, ఒక్క మ్యాచ్ డిఫరెన్స్ ఉంది అంతే. బట్ వీళ్ళిద్దరి మధ్యలో మంచి ఫైట్ జరిగేటట్లుంది. ఎందుకంటే 12 టైమ్స్ విన్ అయింది, రాజస్థాన్ 11 టైమ్స్. మంచి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. చూడాలి ఈ మ్యాచ్ ఎలా జరుగుతుందో. లాస్ట్ 3 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ చూసుకుంటే బెంగళూరుతో ఓడిపోయింది, అలాగే పంజాబ్తో విన్ అయింది, లాస్ట్ డీసీతో లాస్ అయింది మ్యాచ్. 129 రన్స్ కొట్టి మ్యాచ్ ఓడిపోయింది. చాలా వరకు ట్రై చేశారు, బట్ శ్రేయస్ అయ్యర్ అలాగే రవిచంద్రన్ అశ్విన్ మంచి ఇన్నింగ్స్ ఆడి ఆ మ్యాచ్ గెలవడం జరిగిందనమాట. బట్ మనం చూసుకుంటే ఆర్ఆర్ లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్తో ఓడిపోయింది, ఆర్సీబీతో ఓడిపోయింది, సిఎస్కేతో విన్ అయింది. సో మనకి చూసుకుంటే సిఎస్కేతో విన్ అయిన మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ వాళ్ళకి. ఎందుకంటే ఆ మ్యాచ్ వాళ్ళు గెలిచి ప్లే ఆఫ్ రేస్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. 189 రన్స్ని చాలా సింపుల్గా చేసింది ఆర్ఆర్. జైస్వాల్ ఇన్నింగ్స్ కానీ అలాగనే శివన్ దుబే కానీ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఆర్ఆర్లో 5 మెంబర్స్ చేంజ్ చేశారు ఆ మ్యాచ్లో, చాలా హెవీ చేంజెస్. బట్ ఎవ్రీ ప్లేయర్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడి ఆర్ఆర్ని గెలిపడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం ప్లేయింగ్ 11లోకి వెళ్ళిపోదాం. ప్లేయింగ్ 11లోకి వెళ్ళిపోతే లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్లో 5 చేంజ్ చేశారు. లివింగ్స్టన్ పక్కన పెట్టేసి గ్లెన్ ఫిలిప్స్ని తీసుకున్నారు, క్రిస్ మోరిస్ని పక్కన పెట్టేసి మిల్లర్ని తీసుకున్నారు, మహిపాల్ లెమ్రన్ని పక్కన పెట్టేసి శివన్ దుబేని తీసుకున్నారు, త్యాగిని పక్కన పెట్టేసి మార్కండేయని తీసుకున్నారు, అలాగే పరాగ్ని పక్కన పెట్టి ఆకాష్ సింగ్ తీసుకున్నారు. సో ఆకాష్ సింగ్ అండర్ 19 ఆడతాడు, అలాగే రాజస్థాన్కి ఆడతాడు, లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు, చాలా బాగా వేస్తాడు. సో 5 చేంజెస్ చేశారు ఆర్ఆర్. ఈ చేంజెస్ కొంచెం డిఫరెన్స్ అనిపించింది, ఎందుకంటే కొత్త ప్లేయర్స్ వచ్చి వాళ్ళు ఎలా ఆడతారు అనిపించింది. బట్ చాలా మంచిగా ఆడారు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 చూసుకుందాం. లూయిస్ జైస్వాల్ ఓపెనింగ్ వస్తారు, సంజు శాంసన్ ఫస్ట్ డౌన్, శివన్ దుబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తివాటియా, ఆకాష్ సింగ్, మయాంక్ మార్కండేయ, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహమాన్. సో లాస్ట్ మ్యాచ్లో 5 చేంజెస్ చేశారు. ఇన్ని చేంజెస్ చేసేసి సో మంచి ఇన్నింగ్స్ ఆడారు చెప్పొచ్చు. శివన్ దుబే అద్భుతంగా 64 రన్స్ కొట్టాడు లాస్ట్ మ్యాచ్ 42 బాల్స్కి. అలాగే జైస్వాల్ కూడా 21 బాల్స్ ఆడి 51 రన్స్ కొట్టాడు. లూయిస్ 12 బాల్స్కి 27 వాళ్ళు హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ 88 చేశారన్నమాట. సో మంచి స్కోర్ చేశారు. 5 చేంజెస్ చేసినా సరే ఆర్ఆర్ మంచి ఇన్నింగ్స్ ఆడి సిఎస్కే మీద గెలిచి మళ్ళీ ప్లే ఆఫ్స్కి రేస్లో ఉందని చెప్పుకోవచ్చు. సో మనం నెక్స్ట్ ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11లోకి వెళ్ళిపోదాం. డికాక్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తారు, సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ డౌన్ వస్తాడు, తర్వాత సౌరభ్ తివారీ,
పోలార్డ్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, మిలన్ కౌంటర్నెల్. సో వీళ్ళిద్దరిలో ఎవరిని పెట్టారో చూద్దాం ఒకసారి. తర్వాత మనం లాస్ట్ రాహుల్ చహర్ ప్లేస్లో జయంత్ యాదవ్ని పెట్టడం జరిగింది. మేబీ ఇప్పుడు మళ్ళీ రాహుల్ చహర్ కంబ్యాక్ అయ్యే అవకాశం ఉంది. బూమ్రా, బోల్ట్, ఇది 11 చాలా స్ట్రాంగ్గా ఉంది ముంబై ఇండియన్స్ కూడా ఈ మ్యాచ్ చాలా డిఫరెన్స్తో, అంటే హైయెస్ట్ డిఫరెన్స్తో గెలిచి మళ్ళీ ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలను చూసుకోవాలి. సో ఈ మ్యాచ్ చాలా టఫ్గా ఉందని చెప్పుకోవచ్చు బోత్ టీమ్స్ కూడా. సో స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్లోకి వెళ్ళిపోదాం. ముంబై ఇండియన్స్లో బాగా స్ట్రగుల్ అవుతుంది, మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. డికాక్ అలానే రోహిత్ శర్మ ఓపెనింగ్ మంచి పార్ట్నర్షిప్ ఇస్తేనే ఆ టీం ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆర్ఆర్లోకి వెళ్ళిపోతే మెనీ చేంజెస్ చేశారు, 5 చేంజెస్. లాస్ట్ టైం లివింగ్స్టన్ తీసేశారు, క్రిస్ మోరిస్ని తీసేశారు, మహిపాల్ లెమన్ తీశారు, చాగిన్ తీశారు, పరాగ్ని తీశారు. సో ఇంతమందిని తీసి కొత్త ప్లేయర్ నడిపించారు. చాలా మంచిగా ఆడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ శివన్ దుబే కానీ, లూయిస్ కానీ, జైస్వాల్ కానీ అందరూ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడారు. మేబీ ఇదే టీంని కంటిన్యూ చేస్తారు, చేంజెస్ ఏం చేయకపోవచ్చు. ఒకవేళ చేస్తే చాగిన్ తీసుకొచ్చి ఆకాష్ సింగ్ని పక్క పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆర్ఆర్లో కూడా కొంచెం మిడిల్ ఆర్డర్ కొంచెం ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా ఉండి మిడిల్ ఆర్డర్ మంచిగా ఆడితే ఆ విన్నింగ్ స్కోర్ వేరే ఉంటుంది. ఆర్ఆర్లో కొంచెం ఆ మిడిల్ ఆర్డర్ కొంచెం ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కీ ప్లేయర్స్లోకి వెళ్ళిపోతే ఆర్ఆర్లో సంజు శాంసన్ చాలా మంచి కీ ప్లేయర్. తను కనుక ఫస్ట్ డౌన్ వస్తాడు, మంచి ఇన్నింగ్స్ ఆడితే ఆర్ఆర్కి మంచి హై స్కోర్ వచ్చే సూచనలు ఉంటాయి. ఎందుకంటే షార్జా గ్రౌండ్ చాలా చిన్నది కాబట్టి సంజు శాంసన్ మంచి క్లీన్ హిట్స్ కొట్టే సామర్థ్యం గల బ్యాట్స్మెన్. తను ఒక కీ ప్లేయర్ అయిపోతున్నాడు ఆర్ఆర్కి. అలాగే ఎంఐకి రోహిత్ శర్మ, బూమ్రా వీళ్ళిద్దరు చాలా మెయిన్ కీ ప్లేయర్స్. ఎందుకంటే చిన్న గ్రౌండ్ అది, రోహిత్ శర్మ మంచి హిట్ చేసి బౌండరీ క్లియర్ చేయగలడు. అలానే బూమ్రా కూడా డెత్ ఓవర్స్ కానీ స్టార్టింగ్ ఓవర్స్ కానీ వికెట్ తీస్తే ముంబై ఇండియన్స్కి వీళ్ళిద్దరు కీ ప్లేయర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. విన్నింగ్ ఛాన్సెస్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ముంబై ఇండియన్స్కి ఆర్ఆర్కి విన్నింగ్ ఛాన్సెస్ కొంచెం తక్కువ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ అలాగే ఇద్దరు కూడా 12 మ్యాచెస్ 11 మ్యాచెస్ విన్నారు కాబట్టి ఇక్కడ స్లైట్ డిఫరెన్స్ ఏం లేదు, 50-50 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు బోత్ టీమ్స్ కూడా మంచి స్ట్రాంగ్ టీమ్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ చూసుకుని 180 రన్స్ కూడా చేసేసి మంచి కాన్ఫిడెన్స్లో ఉన్నారు ఆర్ఆర్. అలాగే ముంబై ఇండియన్స్ కొంచెం ఈ మ్యాచ్ కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ హై రన్ రేట్, అంటే నెట్ రన్ రేట్ చాలా అవసరం వీళ్ళకి. ఆ నెట్ రన్ రేట్ని వీళ్ళు మంచిగా పొంది వీళ్ళు మ్యాచ్ గెలవాలంటే చాలా కష్టపడాలి ముంబై ఇండియన్స్. హోప్ చూద్దాం ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో. మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పేటిఎం క్యాష్ని గెలిచే అవకాశం పొందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.